గత వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్ల కుంభకోణం జరిగిందని చెప్పి అధికార పార్టీ చెందినటువంటి నేతలకి జీవీఎంసీ పరిధిలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు అక్రమంగా కట్టబెట్టారని చెప్పి పదే పదే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జనసేన పార్టీ జీవీఎంసీకి ఆర్థికంగా నష్టం చేకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూరుతుందని టీడీఆర్ బాండ్లు అక్రమంగా వేల కోట్ల రూపాయలు జారీ చేయడంలో అక్రమార్కులకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి పదే పదే పోరాడిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీఆర్ల మీద విజిలెన్స్ ఎంక్వైరీ, అలాగే ఏదైతే సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతా ఉంది. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఒక ప్రజా ప్రతినిధి, ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే పరిధిలో స్వయంగా ఆయనే ఏదైతే నాయుడు తోట దగ్గర నుంచి ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు వరకు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి వెళ్లేటువంటి రహదారి, అది 4 దశాబ్దాల కిందట అక్కడ పైప్ లైన్లు కూడా జీవీఎంసీ వేసినటువంటి సందర్భం. ఆ రోడ్లు వారి స్థలాలు, వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి స్థలాలు, అలాగే ఒక బలమైనటువంటి ఆర్థిక బలమైనటువంటి సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి చెందినటువంటి ఆ టీడీఆర్ 50,000 స్క్వేర్ మీటర్లకి సుమారు 700 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్లు కొట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది విశాఖ జీవీఎంసీ చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా ఒక రోడ్లో కేవలం 2 వ్యక్తుల కుటుంబాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున టీడీఆర్ ని కట్టబెట్టే ప్రయత్నం అన్నది ఇదే మొట్టమొదటిసారి. ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు పొర్లుపాలెం ఏదైతే వేపకుంట ఆ రోడ్డు ఏదైతే ఉందో, ఇవాళ సాక్షాత్తు ఒక సీనియర్ కూటమి ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ పక్కన ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే 40 అడుగులు ఆ యొక్క రోడ్ని మాస్టర్ ప్లాన్ లో 40 అడుగులు కుదించాలని చెప్పి లెటర్ కూడా ఇచ్చారు. ఇది ఎమ్మెల్యే గారు 100 ఫీట్ పైగా స్క్వేర్ మీటర్లు 700 కోట్ల రూపాయలు టీడీఆర్కి ఏదైతే అక్రమంగా టీడీఆర్ కొట్టేయడం పన్నాగం పన్నారో అది ఆర్డీపీ. ఇదిగోండి, ఇది ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. ఇది అంటే ప్రభుత్వ స్థలాలు, సింహాచలం దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల్లో సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యంత దారుణంగా టీడీఆర్ ఇచ్చేయాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన పెట్టారో ఆ ప్రతిపాదన రద్దు చేయమని నేను గతంలోనే జీవీఎంసీ కమిషనర్ గారిని ఆర్డీపీకి అబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం పైప్ లైన్లు కనుక వేస్తే ఆ పైప్ లైన్లు వేసే దగ్గర ఏదైతే లైన్ వేస్తామో, పైప్ వేస్తామో, ఆ పైప్ లైన్ వేసే దానికి కాంపన్సేషన్ ఎంత ఇవ్వాలో 2018లోనే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2018లోనే ఆ యొక్క వాటర్ పైప్ లైన్ లేయింగ్ కి ఈ చట్ట ప్రకారంగా 10% వరకే మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా ఉంది. అది ప్రైవేట్ సైట్ అయితేనే. ఇవన్నీ పక్కన పెట్టి 4.5 దశాబ్దాలు పైగా అక్కడ ఉన్నటువంటి రోడ్డు 40 అడుగుల నుంచి 60 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా, అధికారుల మీద జులుం ప్రదర్శించి మన యొక్క అధికార దర్పాన్ని ప్రదర్శించి ఇప్పుడు సాక్షాత్తు 700 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది.